గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం పరిశీలించినప్పుడు దుష్టుడు తన ఆలోచన చేత మనిషిని నడిపిస్తాడని మనం చదువుతూ ఉంటాం. మరి ఈ సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనందరితో మాట్లాడబోతుండగా మరి దుష్టుడు ఏ విధముగా ఒక మనిషిని ఆలోచన చెప్పి నడిపిస్తారో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో మరి తప్పిపోయిన కుమారుడు గురించి మనం బాగా ఎరిగి ఉన్నాము. అతను తన తండ్రి దగ్గర ఎంతో నెమ్మదిగా, సుఖముగా, సంతోషంగా బ్రతుకుతున్న సమయంలో దుష్టుడు ఒక ఆలోచన చెప్పి ఆ తండ్రి నుండి వేరు చేసి తనలో ఉన్నటువంటి మరి ప్రతి ఆశను తీర్చుకోవటానికి దుష్టుడు ఆ వ్యక్తిని ఏ విధంగా మోసం చేసి తన జీవితాన్ని పాడు చేశాడో ఆ ఒక సందర్భాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు ప్రతి మనిషిని దుష్టుడు ఏదో ఒక ఆలోచన చెప్పి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవారిని అక్కడ నుండి దారి తప్పించి ఎవరికి పనికిరాని వారిగా మార్చివేసినట్లు మనం బైబిల్ గ్రంథంలో ఆ తప్పిపోయిన కుమారుణ్ణి బట్టి తెలుసుకుంటూ ఉన్నాం. అయితే అదే సమయంలో దేవుడు కూడా ఆలోచన చెప్తాడు. అన్నీ పోగొట్టుకొని కన్నీటితో ఉన్నప్పుడు, అర్థం కాని పరిస్థితుల్లో, దుఃఖములో ఉన్నప్పుడు దేవుడు ఒక ఆలోచన చెప్పాడు, తిరిగి నీ తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని. ఎప్పుడైతే దేవుడిచ్చిన ఆలోచన తీసుకొని తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చాడో అతని జీవితంలో పోగొట్టుకున్నవన్నీ కూడా మరలా అతనికి అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క ఉపమానములో మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, తప్పిపోయినవాడు మానవుడు, తండ్రి అయిన వ్యక్తి దేవుడని తెలుసుకొనవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో దేవుడిచ్చిన ఆలోచనతో నువ్వు అడుగులు ముందుకేస్తే నీ జీవితంలో అన్ని విషయములలో జయాలనే చూస్తావని ఈ వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను, మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ సాతాను, దుష్టుడు ఆలోచన చేత నడిపించబడితే నీ జీవితంలో మరి ఎవరు ఊహించలేని భయంకరమైన స్థితిలోకి నువ్వు వెళ్ళిపోబోతున్నావని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని ఆలోచనలు తీసుకొని ప్రతి విషయంలో నువ్వు ముందుకు కొనసాగి ఉన్నతమైన స్థానంలో ఉండాలని దేవుడు ఈరోజు ఈ మాటల ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.